ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇంకా రాలేదు. ఎవరిస్తారో తెలియటం లేదే. ఇప్పుడు రోషన్ని ఇంత తిట్టి పంపించాను కదా, అసలు వీడు నా గురించి మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో. అర్జెంటుగా వెళ్ళి వినాలి. ఇంతకు ముందు ఇలాగే ఒక ఆవిడికి ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే వరం ఇచ్చాను. దీన్ని నేను యూజ్ చేసుకోవాలి. అమ్మ మాత్రం ఏం చేస్తుంది? కూరగాయల కమిషన్తో అవసరాలు తీర్చుకునే అమ్మ నాకు 1000 రూపాయలు ఎలా ఇస్తుంది? అసలు తప్పంతా అమ్మదే. ఇంత అందంగా ఉన్న అమ్మ ఎవరైనా సినిమా హీరోని పెళ్లి చేసుకుంటే చాలా బాగుండేది. అనవసరంగా మా డాడీని పెళ్లి చేసుకోవడం ఏంటి? అదే సినిమా హీరోని చేసుకుంటే అమ్మ సుఖపడేది, నేను ఈజీగా హీరోని అయ్యేవాణ్ణి. అయినా నేను హీరోనై అమ్మని పువ్వులో పెట్టి చూసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఏం చేస్తాం, ఆడిషన్కి వెళ్ళడానికి కనీసం 1000 రూపాయలు కూడా లేవు. నేను ఆడిషన్కి వెళ్ళి ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసి, తర్వాత చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసి, ఆ తర్వాత హీరో అయి, అయినా అవన్నీ అవ్వలే. ఎందుకు అనవసరమైన కలలు కనటం? ఏంటమ్మా ఇవి? 1000 రూపాయలు నా కష్టార్జితం. ఎందుకమ్మా? నువ్వు హీరో అవ్వడానికి. వద్దులేమ్మా, అసలే ఇది కూరగాయల కమిషన్. పర్వాలేదు రోషన్, తీసుకో. సరేమ్మా, నువ్వింత బలవంత పెడుతున్నావు కాబట్టి నేను ఎలా కాదంటాను? నాన్న రోషన్, నువ్వు హీరో అవుతావు కదా? ఖచ్చితంగా అవుతానమ్మా. నమ్మకం లేకపోతే వద్దులే, తీసుకో. అయ్యయ్యో, అలా కాదులే, ఊరికే అడిగానంతే. అవుతావులే, నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు. అవుతావు, హీరో అవుతావు. నువ్వు చాలా పెద్ద హీరో అవుతావు. హీరో అవుతావు. సారీ అమ్మా, తప్పైపోయింది. రాధా, వస్తున్నావా? నాకు టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్. మనోహర్ ఏమో ఊరెళ్ళడం, వర్క్ ఏమో చాలా ఉంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి టైం పట్టేలా ఉంది. ఈరోజు ఏ మాత్రం అవకాశం దొరికినా నిన్ను పరలోకం పంపిస్తాను. రాధా, రాధా, నీ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదా? ఇంకా ఉన్నావేంటి? మనోహర్ కూడా లేడు కదా, త్వరగా వెళ్ళు. అవును రాధా, మిగిలిన వర్క్ ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు. ఈ పూటకి నువ్వు ఇంటికి వెళ్ళు. అయిపోయింది మేడం, 10 మినిట్స్లో వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్త. జాగ్రత్తలు చెప్తున్నావా కన్న కూతురికి? చెప్పు చెప్పు, ఎలాగో ఇంకా సేపట్లో జాగ్రత్తగా పైకి పంపిస్తాను.
ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారు. ఇంకా సేపట్లో నేను వెళ్ళిపోతాను. కానీ నువ్వు మాత్రం ఇక్కడే చచ్చిపోతావు. ఏం చేస్తున్నావు? యాండి, రేపు కాలేజ్కి తీసుకెళ్లాల్సిన ఫైలు నా టేబుల్ మీదే ఉండిపోయింది. అదేంటి దేవకి, అలా ఇలా మర్చిపోయావు? ఏమోనండి, ఈ మధ్య అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముందు ఆఫీస్కి వెళ్దాం పదండి. ఈ కెమికల్ రియాక్షన్తో నువ్వు చచ్చిపోవడమే కాకుండా ఈ రూమ్ కూడా పేలిపోతుంది. దాంతో నిజమైన గాయత్రి, నిజమైన నిజం కాలి బూడిదైపోతుంది. గాయత్రి, నువ్వింకా వెళ్ళలేదా? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అది ఏంటి అడుగుతుంటే మాట్లాడవేంటి? లేదమ్మా, చిన్న వర్క్ ఉంది. అది తర్వాత చూసుకోవచ్చు. సరే, నా టేబుల్ మీద ఒక డాక్యుమెంట్ ఫైల్ ఉంటుంది, అది తీసుకురా. అలాగేమ్మా. థ్యాంక్ యూ, పదండి. పద. నేను ఊరు వెళ్తున్నాను అనుకుని ఒక్కతే భయపడుతూ ఉంటుంది. ఊరు వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు నేను రాదని భయపెడితే ఎలా ఉంటుంది?